విష్ణు గారిని నేను ఇది సెకండ్ టైమ్, యాక్చువల్లీ థర్డ్ టైం అనుకుంటా ఇంటర్వ్యూ చేయడం. ఆయన ఎలాగో మాట్లాడరు, కొంచెం తక్కువే మాట్లాడతారు. సో అలాంటి ఆయనతో మీరు యాక్ట్ చేయడం, నేను ఇంకా 2-3 కామెంట్స్ ఇదే క్వశ్చన్ 2-3 డైరెక్టర్స్ని, హీరోస్ని కూడా అడిగాను. వాళ్ళు కంప్లీట్లీ ఆపోజిట్ అండి, మీకు కనిపించే విష్ణు వేరని చెప్పారు. మీరు ఎలా యాక్ట్ చేయించుకున్నారు మీ మెంటల్ మధ్యలో? లేదంటే అది వెరీ ట్రూ యాక్చువల్గా, కంప్లీట్లీ ఆపోజిట్ బయట. అండ్ నేను కూడా ఎక్కువ మాట్లాడిన బయట, సో ఆ రకంగా ఇద్దరం కలిసామనుకుంటాం. సో ఈయన కంప్లీట్ అంటే మాట్లాడరని కాదు, మాట్లాడతారంట. పక్కన ఇటుపక్క అటుపక్క ఎవరుంటే వాళ్ళ చెవుల్లో మాత్రమే మాట్లాడతారు. ఆయనకి ఇటు పక్కోడి తప్పితే ఎవరికి అలా మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు డెబ్యూటెంట్ డైరెక్టర్స్కి ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే అంత కష్టం కాదు మూవీ తీయడం. మీ దగ్గర సరైన సబ్జెక్ట్ ఉందా, అది హిట్ కొట్టొచ్చు అని చాలా మంది ప్రూవ్ చేశారు రీసెంట్గా అర్జున్ రెడ్డి కూడా. సో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీ సబ్జెక్ట్ మీద? వెరీ కాన్ఫిడెంట్ అండి. అంటే కాన్ఫిడెంట్ ఇన్ ది సెన్స్ వి మేడ్ ఏ ఫిలిం ఫ్రమ్ ది హార్ట్ యాక్చువల్గా. సో అది హిట్ అవుతుందా లేదా మన చేతిలో లేదు. సో మంచి సినిమా అయితే తీసామని అయితే నమ్మకం ఉంది. ఓకే, సో మీరు ఫస్ట్ మూవీ ఇండస్ట్రీలోకి వచ్చింది, ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ కథతో కాదు, బట్ మార్చారు ఈ కథని. అంటే ఏంటి, సేఫ్ సైడ్గా ఉండడానికి ఇదేంటి రామ్ కామ్ అని చెప్పచ్చా? ఇది ఒక రొమాంటిక్ డ్రామా అని చెప్పొచ్చు. బట్ దేర్ విల్ బి హ్యూమర్ వైజ్ ఉంటుంది, బట్ పగలబడి నవ్వుకుండే అనుకోవచ్చు. ఏంటి సేఫ్ సైడ్ ఉందామని డెబ్యూటెంట్గా ఈ మూవీ ఈ జానర్ తీసుకున్నారా? నేనంటే ఫస్ట్ రాసింది కావ్యం అని చెప్పి ఒక కంప్లీట్ ఫెమిలియర్ ఉంటే డ్రామా ఒకటి రాశాను. సో ఐ నెరేటెడ్ ఇట్ టు ఫ్యూ పీపుల్. సో వాళ్ళు నాకు అంటే వాళ్ళు సజెస్ట్ చేశారని చెప్పి నేను వెనక్కి తగ్గడం కాదు. నలుగురు ఒకటే చెప్పారనమాట, అంటే ఇది ఫస్ట్ మూవీగా వచ్చేసరికి ఫస్ట్ నువ్వు అవైలబుల్ అవ్వ ఆడియన్స్ కొంచెం, దాని తర్వాత చేద్దాం అది అని చెప్పి అన్నారు. సో ప్రాబ్లీ అదినైతే తీయకుండా ఉండటం అనేది జరగదు, డెఫినెట్గా తీస్తాను. బట్ ప్రాబ్లీ మై థర్డ్ ఆర్ ఫోర్త్ అలా అనుకుంటున్నాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రిప్ట్స్. నైస్. విష్ణు గారు, డెబ్యూటెంట్స్కి నమ్మడంలో, వాళ్ళని నమ్మి ఒక సీనియర్ డైరెక్టర్ దగ్గర ఎలా అయితే ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఆయనకు తెలిసిన వర్క్కి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన ఏం చెప్తే అది చేయాలి అన్నట్టుగా మీరు డెబ్యూటెంట్స్తో కూడా ఉంటారని చాలామంది చెప్పారు, డెబ్యూటెంట్ డైరెక్టర్స్తో కూడా. సో మీరు ఏ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఇచ్చారు? సో మీరు ఆయనకన్నా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఇక్కడ ఉన్నారు, అండ్ నారాయణ గారితో కానీ అండ్ చాలామందితో యాక్ట్ చేశారు, అండ్ వాళ్ళ డైరెక్షన్లో కూడా పెద్ద డైరెక్టర్స్తో కూడా వర్క్ చేశారు. ఈయనకి ఏ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఇచ్చారు మీరు? అంటే ఎలా నమ్మారు, మీరు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు? నేను అంటే ఈ డౌట్లు ఎక్కువ ఉంటాయండి నాకు. అంటే కథ వినేటప్పుడు ఇది ఏంటి, ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, బాగా హ్యాండిల్ చేస్తాడా, ఏమేం చేస్తాడు, ఎక్కడన్నా మిస్ అవుతాడా ఏంటి. బేసిక్గా నేను కథ విన్నప్పుడే నీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అవి ఇవన్నీ అడిగేస్తా. స్లోగా మొత్తం ప్రాసెస్ అయ్యేలోపు ఎంతో కొంత మనకి అర్థమవుతుందండి, టేస్ట్ అర్థమవుతుంది. మనం కథ విన్నప్పుడు మనం ఊహించేసుకుంటాం ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో, అది అసలు మ్యాచ్ అవుతాడా లేదా అనేది అతను రెఫరెన్స్లు బట్టి అర్థమవుతుంది కొంచెం మనకి. బేసిక్గా నేనైతే అలా చూసుకుంటా. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి స్టోరీ నరేషన్ స్టార్ట్ చేసిన 10 minutesలోనే నేను ఈ సినిమా చేసేస్తానని చెప్పాను. కథ కూడా మొత్తం అదే చెప్పమంటే చెప్పట్లేదు, నేను ఇంకా చేసేస్తాను తర్వాత తింటాను కదా అన్నానేమో, అంటే వెళ్ళిపోవటమేమో అన్నట్టు మనోడు రెడీ అయ్యి నేను పంపిస్తాను భయ మీకు అలా అంటున్నాడు. చెప్పరా బాబు, ఇన్నర్ ఫీలింగ్, చెప్పరా సగంకి వెళ్ళిపోతుంది ఏంటన్నట్టు అనుకున్నా. అలా చెప్పా. నేను 10th minute స్టార్ట్ చేసిన 10-15 minutesకే అర్థమైపోయింది ఇదేదో సంథింగ్ ఉంది అంతే. కథ అడగటమే, ఇంకేం అడగలేదు నేను సినిమా షూటింగ్లో కానీ తర్వాత అయ్యాక కానీ. ఇప్పుడు దాకా అయితే ఏం అడగలేదు అని అడిగాను, ఏం చెప్తే చేశా. అంటే నన్ను ఈ ఫిలింకి ఎందుకు అనుకున్నారని అడిగాను. నా ఇంటర్వ్యూస్ చూసే నన్ను ఈ ఫిలింలో పెట్టుకున్నారు. లేదంటే ప్రేమ ఇష్క్ కాదల్ మూవీ వచ్చింది కదా, సో నేను ఆ ఇంటర్వ్యూ చూశాను రాయల్ రాజు. సో నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే అసలు ఈయన బయట కూడా వచ్చేసరికి ఇలాగే కంప్లీట్ ఇలా ఫ్లాంబాయింట్గా ఉంటాడేమో అలానే ఎక్స్పెక్ట్ చేసి ఇంటర్వ్యూ చూస్తే అస్సలు మాట్లాడలేదు అన్న. అస్సలు అంటే అసలు మాట్లాడలేదు. వాళ్ళు అంతంత ఒక 2-3 సెంటెన్స్లు అడుగుతుంటే ఈయన జస్ట్ ఒక 1 word ఆన్సర్స్ ఇస్తున్నారు. ఏదో ఫేస్బుక్ లైవ్ అనుకుంటా సమ్ ఇంటర్వ్యూ. ఏంటి అసలు ఈయన అసలు మాట్లాడలేదు. ఒకసారి వెళ్ళి చెప్దాము అని చెప్పని నేను వెళ్ళి స్టోరీ చెప్తున్నప్పుడే నాకు అర్థమైపోయింది, ఐ కెన్ సీ ది క్యారెక్టర్ ఏంటి. సో దాని తర్వాత ట్రావెల్ అయ్యి గట్టిగా ఒక 10 daysలోనే ఇంకా అర్థమైపోయింది, ఇంకా ఇంతకు మించి బెస్ట్ చాయిస్ అనేది దొరికే సమస్య లేదు. ఈవెన్ ఇఫ్ యూ సీ ది మూవీ యూ కెన్ సీ ది క్యారెక్టర్ ఉంది విష్ణు గారు అసలు.
ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి ఏంటంటే ఒక ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ కథలు చాలా ఉన్నాయి. హీరోని హీరోయిక్ ఇమేజ్ లా చూపించకుండా తను నార్మల్ పర్సన్ అన్నట్టు తనకి కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, వీక్నెస్లు ఉంటాయి అన్నట్టు చూపించి తర్వాత తన్ని ఎలా ఓవర్కమ్ చేశాడు, వాటి వల్ల ఫేస్ చేసిన ప్రాబ్లమ్. సో ఈ కైండ్ ఆఫ్ కథలు వచ్చాయి, చాలా వచ్చాయి, అవే వస్తున్నాయి కూడా. మీ కథ ఎంత డిఫరెంట్ దానికన్నా? ది థింగ్ ఈజ్ ఏంటంటే మా కథ వైజ్ వచ్చేసరికి ఇప్పుడు కన్ఫ్యూజన్ అనేది లేకపోతే వాట్ ఎవర్ ది ఇలాంటి వీక్నెస్ కానీ ఇలాంటి చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో అవి అందరిలోనే ఉంటాయండి. ఇప్పుడు నా గట్ ఫీలింగ్ ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కరోజు కూడా నిద్రపోం అని చెప్పి. రోజులో వచ్చేసరికి మనం తింటాం నిద్రపోవడం అనేది ఎంత కామనో మన డైలీ రొటీన్లో కన్ఫ్యూజ్ అవ్వడం కూడా అంతే కామన్. సో ఈ సినిమా వచ్చేసరికి ఒక సూపర్ఫిషియల్ ఎమోషన్స్తో వెళ్ళదు. బేసికల్గా ఏంటంటే కొన్ని సినిమాలు వచ్చేసరికి పక్కన వాళ్ళతో చెప్పుకుంటాం, అరే ఈ సినిమా బాగుందిరా, ఈ సీన్ బాగుందిరా అని. బట్ ఈ మూవీకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది జరుగుతుంది. అరే నేను కూడా అలాగే ఉన్నాను కదా, అరే నేను కూడా అలాగే చేశాను కదా. సో యూ విల్ టాక్ టు యువర్ సెల్ఫ్, యూ వోంట్ టాక్ టు అదర్స్. అలా ఉండదు, అంటే నీకు నువ్వు వచ్చేసరికి పర్సనల్గా తీసుకొని ఫీల్ అయ్యే సినిమాలు ఎలా ఉంటాయో అలా ఉంటుంది. రిలేట్ చేసుకో, ఇది నేను అని చెప్పి రిలేట్ చేసుకోవడం వేరు, నేనే ఆ క్యారెక్టర్ అని చెప్పి అనుకోవడం వేరు. యా, సో దట్స్ వాట్. అంటే ఇప్పుడు ఇది నేను చూశానని చెప్పి అనుకోవడం వేరు, ఇది నేనే అని చెప్పి అనుకోవడం వేరు. సో దట్స్ ద డిఫరెన్స్. అది నేను అని చెప్పి అనుకుంటాను, ఇది నేను డెఫినెట్గా నా లైఫ్లో ఎక్కడో ఒకటి ఫేస్ చేశానని చెప్పి అనుకుంటాను. సో బీయింగ్ ఏ డెబ్యూ డైరెక్టర్, ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు చాలామంది అంటారు డెబ్యూ డైరెక్టర్కి ఒక ఫిలిం తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్ చేసి బయటికి రావడం సక్సెస్ అని సెకండరీ, బయటికి వచ్చేంత వరకు తీసుకురావడమే చాలా కష్టాలు అని. సో మీది కూడా అలాగే జరిగిందా రొటీన్గా, లేకపోతే కూల్గా అయిపోయిందా? కూల్గా అయిపోయిందండి యాక్చువల్గా. ఎందుకంటే ఈయన రాజ్ సార్ వచ్చేసరికి ఎప్పుడైతే ఆయన స్క్రిప్ట్ నచ్చి అయిపోయిందో, లాక్ అయిపోయిందో, ఇంక దానిలో మళ్ళీ రాజ్ కందుకూరి గారు, సో ఆయన ఇంకా మళ్ళీ వచ్చేసరికి ఇది ఇలా ఉంటే బాగుంటుందా, అలా ఉంటే బాగుంటుందా అని ఏ రోజు అడిగింది లేదు. షూట్కి వచ్చేవాళ్ళు జస్ట్ అలా పక్కన కూర్చొని మానిటర్లో చూసేవాళ్ళు, ఓకే అమ్మా ఈరోజు ఏం చేస్తున్నాం అని చెప్పి అనేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. సో ఈ గేవ్ దట్ ఎంటైర్ ఫ్రీడమ్ అనమాట. మీకు చేయండి, మీకు నచ్చింది చేయండి, అయిపోయింది. డిస్కషన్ వైజ్ నేను చేసేసాను, ఎప్పుడు ఏదైతే నేను కావాలనుకున్నానో అయిపోయింది. ఇంకా నో మోర్ టు డిస్కస్. ప్రొడక్షన్లో వచ్చేసరికి ఇది బాగుందంటే ఇది బాగుంది, లేదంటే లేదు. సో అంటే వెరీ హెల్దీ డిస్కషన్స్ జరిగాయి యాక్చువల్గా. సో ఆ రకంగా వచ్చేసరికి ఐఎమ్ వెరీ లక్కీ అనే చెప్పాలి.